సో గాయస్ మనం అయితే ఇలా నారు పెట్టుకోవడానికి నారుమడికి అయితే పొడి అడ్లు అలుకుతున్నాం. మొన్ననేమో కరివేదకు అడ్లు అలికిన, కాకపోతే ఇవాళ ఇది వేరే దగ్గర బండి అయితే దున్నుతాను. అక్కడ మొత్తం దున్నిన తర్వాత ఒక దగ్గర అలుకుతా. ఎకరానికి 2 బ్యాగులు తెచ్చిన 10 కిలోలు ఒక దగ్గర దున్నిపిచ్చి అడ్లకి మొత్తం నేర్పుతా. చిన్న చిన్న గడ్డి పూసలు ఏమైనా ఉంటే మొత్తం తీసేస్తా. మన బండి అయితే అక్కడ దున్నుతుంది. నారుకైతే చిన్న చిన్న గడ్డి పూసలు ఉంటే ఇట్లా తీయాలి. గడ్డి పూసలు తీసి ఇట్లా వాడేయాలి. గడ్డి పూసలు ఎందుకు తీయాలంటే ఇది నారు పెరిగేటప్పుడు మొత్తం గడ్డి కూడా నారుతోనే పెరుగుతుంది అన్నట్టు. వడ్లు అలుకుతానన్నా కానీ ఏం వడ్లో చెప్పలేదు కదా. అయితే మేము ఎప్పటికి తినడానికి జయశ్రీరామ్ వడ్లే అలుకుంటాం. అమ్మడానికి ఎక్కువ అమ్మం కానీ తినడానికి ఎక్కువ అలుకుంటాం. అందుకనే జయశ్రీరామ్ ఎక్కువ అలుకుతాం. ఒక్క గడ్డి పూస లేకుండా మొత్తం తీసి పడేయాలి. వడ్లు చల్లేటప్పుడు కూడా బాగా పలసగా చల్లుకుంటూ పోవద్దు. బాగా కొంచెం ఒత్తుతో చల్లుకుంటూ పోతేనే తర్వాత పీకడానికి ఈజీగా వస్తాయి. ట్రాక్టర్లు నడిపినంత ఈజీ కాదు ఎట్లా దున్నుడు. ఎందుకంటే ట్రాక్టర్ బ్రేక్ దొక్కినట్టు, యాక్సిలేటర్ దొక్కినట్టు, క్లచ్ దొక్కినట్టు కాదు. ఇక్కడ ఎట్లది దున్నుడు నడుపుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం మిస్ అయితే వాటికి నాగలు గుచ్చుకుంటుంది. ఎంత మెల్లగా పోతే అంత మెల్లగా ఓనిస్తాడు అన్న. అలుకుడైన తర్వాత నాగలతో మొత్తం కోల్పోయినాం. కోల్పోయిన తర్వాత పంజబట్టి ఆ నాగలు అచ్చులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ మొత్తం కోల్పుతున్నా. లేకపోతే వర్షానికి నీళ్ళని నిలిచి ఆ వడ్లని ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు. అట్లయితే అలుకుడు అయితే అయిపోయింది. ఇంటికైతే పోతానా. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.